నెక్స్ట్ ఎం విజయ్ కుమార్ గారు ఒక బుకే పడుతుంది హీరో గారు అనమాట, మన నిర్మాత అంటే హీరో గారు. కొరియోగ్రాఫర్ బన్నీ మాస్టర్ గారు కూడా ఒక రాయి పడుతుందండి. అది పూజ కార్యక్రమం పాల్గొని ఒక టెంకాయ పట్టుకోవాల్సిన కొంచెం ప్రొఫైల్ సార్, కెమెరా ప్రొఫైల్ ఉన్నాడు సార్ హీరో గారు. కొంచెం ప్రొఫైల్ కెమెరా సూపర్ కొట్టారండి. అప్పుడు వాటికి అందరికి గట్టిగా మన మూవీలో సెకండ్ హీరో స్మృతిగా కొట్టాడు బాగా సూపర్ మూవీ అనండి. టేక్ నెంబర్ 1 ఊరు చివర మూవీ. పొజిషన్ యాక్షన్. జయరావు తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుని మంగళగిరి. చాలా సంతోషం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని నడుబొడ్డు మరి విజయవాడలో ఊరు చివర మూవీ షూటింగ్ ప్రారంభోత్సవం మరి ఈరోజు క్లాప్ కొట్టే అవకాశం నాకు రావటం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చలనచిత్ర రంగం రూపురేఖలు ఏ రకంగా ఉన్నాయనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ చిన్న చిత్రాలకు ఆదరణ తక్కువ ఉన్నటువంటి ఈ రోజుల్లో మరి ఈరోజు వీళ్ళు చాలా ధైర్యంగా ముందుకు నడుస్తూ ఊరు చివర చిత్రాన్ని స్టార్ట్ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. దర్శకులు అబ్బూరి గారికి, అలాగే ప్రొడ్యూసర్ హీరో విజయ్ గారికి, హీరోయిన్ గారికి అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చిత్రం నిర్మాణం త్వరగా పూర్తయి విజయవంతంగా అందరి ఆదరణ పొంది మరి ప్రేక్షకుల మధ్యలో మంచి చిత్రంగా ఉండిపోతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ. అందరికీ నమస్కారం. నా పేరు జిమ్మీ అప్పూరి, ఈ ఊరి చివర చిత్ర దర్శకుడిని. ఈరోజు పూజ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు గుత్తికొండ ధనుంజయరావు గారికి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు అన్నగారికి నా నమస్కారాలు. ఈ సినిమా పూజ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఇక్కడున్న వాళ్ళందరికీ, మీడియా మిత్రులకి, తోటి నటీనటులకు అందరికీ నా నమస్కారాలు. ఈ సినిమా రెగ్యులర్ షూటు ఈ మంత్ ఎండింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది. 3 షెడ్యూల్లో ఈ సినిమాని కంప్లీట్ చేయాలనుకుంటున్నాము. 3 మంత్స్లో షూటింగ్ కంప్లీట్ చేసి నవంబర్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాము. ఇది క్రైమ్ సబ్జెక్ట్ అండి, హర్రరు. అలాగే ఒక మెసేజ్ అనేది కూడా ఉంటుంది. నా ప్రతి మూవీలో కూడా ఒక మెసేజ్ అనేది ఇస్తాను. మన దేశం కోసం ఒక మెసేజ్ అనేది ఉంటుంది. అది ఏంటనేది సినిమాలోనే చూడాలి. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ కొడతామని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఇక్కడ ఈ కార్యక్రమం చేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. సార్
నేను వచ్చేసి ఊరి చివర అనే మూవీ చేస్తున్నాం సార్. అలాగే మా డైరెక్టర్ గారు జిమ్ అబ్బూరి గారి ఆధ్వర్యంలో చేస్తున్నాను. ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ కావాలి, మీ ఆదరాభిమానాలు ఉండాలి. అలాగే ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు, అలాగే సారు వారికి, ఇక్కడ కూర్చున్న పెద్దలకి, అలాగే మా హీరోయిన్ నిరోష గారికి, అలాగే మా విలన్ నరేష్ గారికి అందరికీ థ్యాంక్స్ అండి. ఊరి చివర అనే మూవీ మేము త్వరలోనే సెట్ మీద తీసుకెళ్తామండి. సెట్ మీద తీసుకెళ్ళి త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకొని తర్వాత మీ బ్లెస్సింగ్స్ అంటే మీ ఆదరాభిమానము ఎలా ఉంటుంది అనేది ఆ భగవంతుడి నిర్ణయంతో ఆధారపడి ఉంటుందండి. మా వరకైతే మేము ఖచ్చితంగా కష్టపడతామండి. కష్టపడి మేము సాధించాలనుకుంటున్నాము. ముఖ్యంగా మీ బ్లెస్సింగ్స్ కావాలండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి జిమ్ అబ్బూరి గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. గా కొన్ని మూవీస్ చేస్తున్నాను అండ్ ఊరి చివర అనే మూవీలో ఆపర్చునిటీ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయవాడలో ఓపెనింగ్ పూజ జరగడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళందరినీ నేను చాలా అభిమానిస్తూ ఉంటాను, విజయవాడ ప్రజలందరినీ కూడా. వేదికని అలంకరించిన పెద్దలందరికీ, వచ్చిన నా అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఊరి చివర అనే మూవీ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అది ఎందుకు అంటే ఎవరికైనా సరే ఒక హీరోకి కానీ హీరోయిన్కి కానీ సో ఒక పాత్ర చేయడానికి అవకాశం ఉంటుంది. మా జిమ్మీ జాన్ డైరెక్టర్ సార్ నాకు 3 ఏడిషన్స్ చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకు అంటే నా ఎవరి యాక్టింగ్ స్కిల్స్ డెవలప్ అవ్వడం కానీ, ఒక సొసైటీకి మంచి మెసేజ్ ఇవ్వడం కానీ ఒక 3 ఏడిషన్స్ ఉన్నాయి. అందులో ఏంటి అంటే ఊరి చివర మూవీలో థ్రిల్లర్, హర్రర్ అండ్ ఫ్యామిలీ అంటే పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి చూసే మూవీని మా జిమ్మీ జాన్ సార్ డైరెక్టర్ గారు అండ్ విజయ్ మా హీరో సార్ అండ్ ప్రొడ్యూసర్ సార్ ఈజ్ ఆల్సో మా అందరం కూడా టీంతో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్, మమ్మల్ని కవర్ చేసి మీ యొక్క కష్టాన్ని మాకు చూపిస్తున్నందుకు. సో అండ్ ఆఫ్ దట్ థ్యాంక్ యూ. నరేష్ ఇంద్రపల్లి. ముందుగా అందరికీ నమస్కారం. ఎంవికే మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మించబోతున్న ఊరి చివర మూవీ డైరెక్టర్ జిమ్మీ అబ్బూరి గారికి అండ్ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ దానికి వచ్చిన పెద్దలకి అండ్ అలాగే మీడియా మిత్రులకి, నా తోటి కళాకారులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది ఊరి చివర మూవీ నవరసాలతో కూడిన విభిన్నమైన పాత్రలతోటి ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసామంటే గుండె మీద చేసుకుని అబ్బా ఏం సినిమా తీసిండ్రా అనే విధంగా మా జిమ్మీ అబ్బూరి గారు మంచి డిజైన్ చేశారు. ఎందుకంటే ఒక డైరెక్టర్ అనేవాడు సినిమా ముందర పెట్టే కంటే ఒక రోజు ముందే ఆ సినిమా చూసేస్తాడు. చూసిన తర్వాతకే ఆ సినిమా స్క్రిప్ట్ మొత్తం పేపర్ మీద రాసుకొని ఏంది దీని కథ ఏంది, దీని కాన్సెప్ట్ ఏంది, మొత్తం ఇది ప్రజల ముందు తీసుకుపోతే ఎలా రియాక్ట్ అవుతారు మనుషులు అన్న ఉద్దేశంతో ఈ కథాంశాన్ని రెడీ చేసారు. ఈ కథ అంశం ఇది వేరే పోతే ఊరి చివర. ఈ ఊరి చివర అనే టైటిల్ ఎందుకు వచ్చిందన్న అంటే ఒక చిన్న మాట. సంతోషకరమైన జీవితంలోకి ఒక నరరూప రాక్షసుడు వస్తాడు. ఆ వచ్చిన రాక్షసుడు వల్ల ఈ ఫ్యామిలీ ఎలా సఫర్ అయింది అన్నది ఈ కథాంశం. ఇది ఖచ్చితంగా ప్రేక్షకుల మన్ననను పొందుతుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంతటి గొప్పటి ఆపర్చునిటీ ఇచ్చిన నాకు మా డైరెక్టర్ జిమ్మీ అబ్బూరి గారికి అలాగే మీడియా మిత్రులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.